ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డిన్నర్లోకి నేను మటన్ చికెన్ లేకుండా కీమా చేశాను. మరి మీరు ఈ కీమా చూడగానే ఏంటో గెస్ చేయగలిగితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు ఈ వెజ్ కీమా, అంత టేస్టీగా ఉంది. సో మటన్ కీమా మనకి ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంది. సో మనకి రోటీస్, పుల్కా, నాన్, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మిల్లీ మేకర్స్ని అయితే తీసుకోండి. సో ఈరోజు నేను చేయబోతున్నది మిల్లీ మేకర్ కీమా అండి. ఈ సోయా చంక్స్తో మీరు ఎప్పుడైనా కీమా ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి. సో ముందుగా ఫస్ట్ మిక్సీలోకి మిల్లీ మేకర్స్ తీసుకోండి. సోయా చంక్స్ తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిల్లీ మేకర్స్ని ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు వదిలేయండి. మిక్సీ పట్టించినప్పుడు ఆన్ అండ్ ఆఫ్లో మిక్సీ పట్టించండి. మీరు కంటిన్యూస్గా మిక్సీ పట్టిస్తే అది పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, జీరా, అలానే ఒక 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేయండి, ఎర్రగా వేగనివ్వండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయితే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీ చేసిన వెంటనే మా హస్బెండ్ తిన్నాక రియాక్షన్, నిజంగానే మటన్ కీమా, నేను మటన్ తేలేదు కదా అనేసి అన్నారు. సో ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏంటి కర్రీ అసలు, నేను నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు కదా, ఎలా చేసావు అని చెప్పేసి. సరే టేస్ట్ చేయగానే చెప్పేశారు ఇది మిల్లీ మేకర్ కీమా అని చెప్పేసి. సో ఇంకా మీరు టమాటోస్ వేసుకొని కూడా టమాటోస్ బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి. అండ్ కొద్దిగా చోలే మసాలా వేసాను నేను, మటన్ మసాలా లేదు. మటన్ మసాలా ఉంటే అది వేసుకుంటే మనకి మటన్ కీమా టేస్టే వస్తుంది పక్కాగా. ఈ కర్రీ వెజిటేరియన్స్ అందరికీ కూడా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ తిన్న ఫీల్ అయితే వస్తుంది ష్యూర్గా. సో ఇప్పుడు మసాలాస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిల్లీ మేకర్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయండి. సో మరి మనకి మంచిగా కుక్ అవుతుంది. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత చూడండి మనకి కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోండి, రైస్తో కానీ లేదంటే చపాతీ, పూరి, వీటితో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే. మరి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching and keep watching for more videos. See you in next video guys. Until then, bye, take care.